హలో మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. ఇది 2022 ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పేపరు. ఇక్కడ మనం చూస్తే ఇన్ ఎ బ్యాలెన్స్డ్ 3-phase 4-wire AC system, the phase sequence is RYB. If the voltage of the R phase is VR is equal to 230 at an angle of 0 degrees, then voltage of the Y phase and B phase అని అన్నారు. తెలుగులో చూడండి, తెలుగు మీడియం వాళ్ళు. సమతుల్య 3-phase 4-wire ఏసీ సిస్టంలో దశక్రమం అంటే ఫేజ్ సీక్వెన్స్ ఆర్వైబి, ఆర్ యొక్క దశ వోల్టేజు విఆర్ ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degrees. అయితే వివై విబి అన్నారు. ఇది ఆర్వైబి ఫేజ్ సీక్వెన్స్ అంటే ఆర్ వచ్చిన తర్వాత 120 degrees తర్వాత బి వస్తుంది, ఆర్ వచ్చిన తర్వాత 120 degrees తర్వాత వై వస్తుంది, ఆ తర్వాత 120 degrees తర్వాత బి వస్తుంది. అంటే ఆర్కి వైకి మధ్యలో 120 లాగింగ్, ఆ తర్వాత వైకి బీకి మధ్యలో 120 లాగింగ్. అంటే వై అనేది ఆర్తో 120 degrees లాగ్ అవుతుంది, బి అనేది వైతో 120 degrees లాగ్ అవుతుంది, లేకపోతే ఆర్ తోటి 240 degrees లాగ్ అవుతుంది. ఇది అంటే దీనికి యాక్చువల్గా ఫేజ్ సీక్వెన్స్ మనం రాయాలంటే విఆర్ ఎట్ అన్ యాంగిల్ విఆర్ ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 degrees. అంటే వైకి ఏం రాయాలి? 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -120. ఆ తర్వాత విబి ఈజ్ ఈక్వల్ టు 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -240 అండ్ 240. ఎందుకంటే ఆర్ వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటే వైకి అనేది -120 degrees ఉంటుంది యాంగిల్, బీకి -240 ఉంటుంది. ఇది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ని చూద్దాం. విఆర్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120, వివై ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120, విబి ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120. రెండింటికి సేమ్ అంటున్నారు, రెండు ఇన్ ఫేజ్లో ఉన్నాయి. అది తప్పు కదా, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. మళ్ళీ ఇది -120 -120, వివై -120 దగ్గర ఉంది, విబి కూడా -120 దగ్గర ఉంది, ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఇక్కడ వివై +120 ఉంది, విబి -120 ఉంది. ఇక్కడ చూడండి, నేనేమన్నా వివై అనేది -120 వస్తుంది, మైనస్ అంటే లాగింగ్ని చూపిస్తానమాట. అంటే ఆర్ వచ్చిన తర్వాత వై అనేది 120 degrees తర్వాత వస్తుంది. అది రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ మైనస్ ఉండాలి యాంగిల్కి. ఇక్కడ మైనస్ లేకుండా ప్లస్ ఉందంటే అది లీడింగ్లో ఉందని అర్థం. కాబట్టి ఇది తప్పు మొత్తానికి. సో సి అనేది తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ వివై ఈజ్ ఈక్వల్ టు -120, 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ -120, దట్స్ కరెక్ట్. బట్ విబి దగ్గర 230 ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 120 ఇచ్చారు మళ్ళీ. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం రావాలి? కరెక్ట్ అయితే -240 రావాలి. -240 అనేది కరెక్ట్. కానీ -240 రాయకుండా +120 కూడా రాసుకోవచ్చు. ఓకే, సో వీ కెన్ రిప్రజెంట్ -240 యాజ్ +120 ఆల్సో. -240ని +120గా రాయడానికి కూడా వీలుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, రిమెంబర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద నెట్వర్క్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి.